देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। अस्सलाम वालेकुम नाज़रीन, सिटी इंडिया न्यूज़ के रियासती खबरों के बुलेटिन में मैं हूं नौशीन। खबरों से पहले देखते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। इन खैर ज़ाद तक़वा, बुखारी शरीफ। बेशक बेहतरीन तोशा तक़वा है। सुखनीरा 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 सुखनीरा। डालेंगे एक नज़र आज की अहम सुर्खियों पर। गैर मुतवक्को तौर पर तबाक ज़िमनी इंतखाबात में बीजेपी हुई कामयाब। हम आवाम को फैसले को तस्लीम करते हैं लेकिन मायूस नहीं, तबाक नताइज पर KTR का बयान। और जवाहर नगर में फाजिल कचरे से बरक़ी बनाने के प्लांट का किया गया है इफ्तिताह। रुख करेंगे तफसीली और अहम खबरों की जानिब। दबाक ज़िमनी इंतखाबात के नताइज ने आज सारी रियासत को महवी हैरत कर दिया है। तवक्कुआत के बरखिलाफ रियासती वज़ीर हरीश राव की पूरी ताकत लगा देने के बाद आज दबाक से बीजेपी ने कामयाबी हासिल कर ली है। दबाक में बीजेपी उम्मीदवार रघुनंदन एडवोकेट ने TRS उम्मीदवार सुजाता से 1470 वोट की अक्सरियत से कामयाबी हासिल कर ली। उधर माहिरीन सियासत का कहना है कि TRS हुकूमत की फलाही स्कीमात के बावजूद ये शिकस्त दरअसल इस बात का इशारा कर रही है कि फ़िरका परस्ती अब तेलंगाना में भी जड़ें मजबूत कर रही है। रियासती वजीर के तारक रामा राव ने दबाक नताइज के बाद एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि रियासत तेलंगाना के क़याम से लेकर आज तक तेलंगाना की आवाम ने हमें हमेशा कामयाबी से हमकनार किया है। इन्होंने कहा कि आज के नताइज को हम हमारे अंदर की खामियों पर रोशनी डालने का मौका देंगे और हम ज़रूर इस खुसूस में जायज़ा भी लेंगे। उन्होंने कहा कि वो TRS पार्टी को वोट देने वाले 60,000 से ज़ायद राय दहिंदों का शुक्रिया अदा करते हैं और हम इस नतीजे से मायूस नहीं हैं। తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఉప ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లోనైనా అప్రతిహతంగా అనితర సాధ్యమైన విజయాలను నమోదు చేయడం జరిగింది। సరిగ్గా సంవత్సరం కిందట సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది। మేము ఏ ఎన్నిక గెలిచినప్పుడైనా గతంలో మా పార్టీ అధ్యక్షుల వారు కానీ పార్టీ నాయకులు కానీ అందరం కూడా మీకు ఎప్పుడు కలిసినా ఒకటే చెప్పాం, విజయాలకు పొంగిపోము గర్వపడము, అపజయాలకు కుంగిపోము, అపజయాలకు ఎదురు దెబ్బలకి ఇబ్బంది పడము కృంగిపోము అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాం। ఈరోజు దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో మాకు ఓటు వేసిన 62,000 పైచిలకు ప్రజలకు ముందుగా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను। అదేవిధంగా ఈ ఉప ఎన్నికలో పార్టీ పిలుపు మేరకు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శాసనసభ్యులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి అందరికీ కూడా ఈ సందర్భంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా హృదయపూర్వకమైన వారు చేసిన కష్టానికి, వారు చేసిన శ్రమకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను।
रियासती वजीर के तारक रामाराव ने आज जवाहर नगर में फाजिल कचरे से बरखी तैयारी के एक मुजदीद प्लांट का रियासती वजीर बराए बल्दी नस्मुनस के तारक रामाराव ने इफ्तिताह अंजाम दिया है। इस मौके पर रियासती वजीर लेबर मुलारेड्डी, मेयर हैदराबाद मोंतू राम मोहन वगैरह मौजूद थे। इस मौके पर के तारक रामाराव ने कहा कि सारी जनूबी हिंद में ये एक पहला और मुनफरिद प्लांट है जो फाजिल कचरे से 19 मेगावाट बरखी తయారు కరేగా। కాలనీలకు సంబంధించి అక్కడ కూడా ఇట్లాంటి చిన్న చిన్న భూ వివాదాలు ఉంటే వాటిని కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చి వారికి కూడా యాజమాన్య హక్కు వారి స్థిరాస్తి మీద వారి ఆస్తి మీద కల్పించడం జరిగింది। ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే, ధరణి పోర్టల్ ద్వారా బ్రహ్మాండంగా పేదవారికి అవినీతి రహితంగా రిజిస్ట్రేషన్లు కావాలి, మ్యూటేషన్లు కావాలి, ఎవరికి లంచం ఇచ్చే పరిస్థితి లేకుండా బ్రహ్మాండంగా పేదవారు తమ స్థిరాస్తి మీద యాజమాన్య హక్కును సంపాదించుకోవాలి। తద్వారా రేపటి రోజున ఆ ఆస్తిని వాళ్ళ పిల్లలకి ఇచ్చుకోదలుచుకున్నా, ఆ ఆస్తిని అవసరమైతే కుదబెట్టి ఒక లోన్ తెచ్చుకొని వ్యాపారం చేసుకోవాలనుకున్నా, లేదా వారి పిల్లలకు విద్యావకాశాల కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్నా ఆ స్థిరాస్తి మీద మీకు హక్కు రావాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచన। కాబట్టి గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో, ఒక జవహర్ నగర్ లోనే కాదు రాష్ట్రంలోని పట్టణాల్లో, గ్రామాల్లో చాలా చోట్ల ఈ సమస్య ఉన్నది। భూమి మీద యాజమాన్య హక్కు మీకు రావాలి, తద్వారా మీకు ఆ రైట్ వచ్చిన తర్వాత తప్పకుండా మీరు దాన్ని బ్రహ్మాండంగా మీ పిల్లల కోసం, మీ కుటుంబం కోసం ఒక భద్రతతో వారు బతికే విధంగా మీరు దాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉంది। కాబట్టి ఈ ధరణి పోర్టల్ కూడా తీసుకొని రావడం జరిగింది। నేను మంత్రి గారికి మాటిస్తా ఉన్నాను, రాష్ట్రంలోని పట్టణ పేద ప్రజలందరికీ ఏ పట్టణమైనా ఏ నగరంలో ఉన్న వారైనా సరే ప్రభుత్వం తరఫున ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీకు మీ భూమి మీద, మీ స్థిరాస్తి మీద, మీరు కట్టుకున్న ఇళ్ల మీద మీకు యాజమాన్య హక్కు కల్పించాలనే ఖచ్చితమైన కమిట్మెంట్ తో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు। ఎంత ఇబ్బంది ఎదురైనా సరే, ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా సరే రాష్ట్రంలోని పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకు మీకు మీ ఆస్తుల మీద సర్వ హక్కులు కల్పించాలన్నది దానిలో ప్రభుత్వానికి డబ్బు చేసుకోవాలన్న ఆలోచన లేదు। అవసరమైతే డబ్బు లేకుండానే మీకు మీ ఆస్తి మీద హక్కు కల్పించే విధంగా కొన్ని చోట్ల ఏమైనా ఇట్లాంటి చిక్కులుంటే వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం। జవహర్ నగర్ లో వారు చెప్పారు 40,000 మందికి పట్టాలు ఇవ్వతున్నారు, తప్పకుండా మళ్ళీ ఒక అద్భుతమైన ప్రోగ్రాం పెట్టి ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఇక్కడికి తీసుకొచ్చి ఆ పని చేసే బాధ్యత కూడా నాది మల్లారెడ్డి గారిని మీకు సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను। दबाग ज़िमनी इंतखाब में भारतीय जनता पार्टी की कामयाबी पर आज दोपहर ही से पार्टी के रियासती दफ्तर वाक़ नामपल्ली पर कारकुनों का जश्न देखा गया। दफ्तर में रियासती सदर बंडी संजय मौजूद थे, जिस पर कारकुनों ने इन्हें भी जश्न में शामिल कर लिया और पटाखे फोड़े गए। इस मौके पर बंडी संजय ने कहा कि ये जीत दबाग की आवाम की जीत है और चीफ मिनिस्टर केसीआर के नान हुक्मरानी की शिकस्त है। नाज़रीन, यहाँ बुलेटिन में वक्त तो चला है मुख्तसर से ब्रेक का। आप अपने नन्हे मुन्ने मासूम नटखट बच्चों की अदाएं, मस्ती भरी शरारतें, लड़खड़ाती हुई जबान से प्यारी प्यारी बातें, भोले भाले चेहरे बनाकर हंसना और हंसाना, अपने बच्चों की इन एक्टिविटीज को कैद कर लीजिए अपने कैमरे में। सिटी इंडिया टीवी लेकर आ रहा है अपने बच्चों के लिए एक ऐसा प्रोग्राम जहां आप अपने बच्चों की तमाम एक्टिविटीज को सारी दुनिया तक पहुंचा सकते हैं और अपने बच्चों के टैलेंट को दिखा सकते हैं। जी हां, किड टॉक। वीडियोस भेजने के लिए हमारा ये व्हाट्सएप नंबर सेव करें 9700204658 और आप हमें ईमेल भी कर सकते हैं cityindianews@gmail.com। याद रखिए, अब अगर वीडियो बनेगा तो किड टॉक के लिए। क्या आप अपने कारोबार, तिजारती इदारे, स्कूल और कॉलेज की बेहतर तशहीर या एडवर्टाइजमेंट चाहते हैं तो हमारे वाहिद रियासती उर्दू और तेलुगु टीवी चैनल सिटी इंडिया न्यूज़ पर इश्तिहार दें। हमारे चैनल के प्रोग्राम हैदराबाद के दोनों शहरों में केबल नेटवर्क्स आईजे नेटवर्क और चॉइस नेटवर्क के चैनल नंबर 33 और 50 पर और महबूब नगर और रियासत के दूसरे अजला में सिटी डिजिटल के सेट टॉप बॉक्स के चैनल नंबर 22 पर
टीवी पर देखे जा सकते हैं और सोशल मीडिया प्लेटफॉर्म यूट्यूब, फेसबुक, इंस्टाग्राम और हमारे मोबाइल ऐप सिटी इंडिया न्यूज़ ऐप और हमारे वेबसाइट पर सारी दुनिया में हमारे प्रोग्राम देखे जाते हैं। तो देर किस बात की, स्क्रीन पर नज़र आ रहे हमारे फ़ोन नंबर पर रब्त करें और फ़ौरन अपना इश्तिहार बुक करवा लें। ब्रेक के बाद बढ़ते हैं मजीद अहम खबरों की जानिब। ऑल इंडिया उर्दू मास सोसाइटी फॉर पीस की जानिब से यौम उर्दू के मौके पर वज़ीर दाखिला मोहम्मद महमूद अली को उर्दू अनमोल रत्न अवार्ड से नवाजा गया है। इससे कबल गुलपोशी व शालपोशी भी की गई। इसके बाद टीपू सुल्तान पार्टी के कारकुन अतीकुद्दीन फारूकी को वज़ीर दाखिला ने पार्टी का खंडवा पहनाकर टीआरएस पार्टी में शामिल किया है। वज़ीर दाखिला ने कहा कि पार्टी के लिए वफादारी और मेहनत से काम करें। इस मौके पर टीआरएस कायद बदरुद्दीन, मोहम्मद कासिम, मन्नान खान और दीगर भी मौजूद थे। ज़िले संगारेड्डी के पटनचेरू मंडल के मतंगी मौजू के करीब कौमी शाहरा पर जेल की वैन और एक मुसाफिर बरदार गाड़ी के दरमियान तसादुम की वजह से 9 अफराद हलाक हो गए हैं। ये तमाम अफराद झारखंड इलाके के रहने वाले हैं और बहैसियत पढ़ाई का काम किया करते थे और अपने आबाई वतन वापस जा रहे थे। రోడ్డు ప్రమాదం జరిగింది। ఇందులో ఒక జైలో కారులో ప్రయాణిస్తున్న ఒక 9 మంది వెళ్తూ ఒక లారీని యాక్సిడెంట్ నుంచి కొట్టినట్టుగా తెలుస్తుంది। ఇందులో 6 మంది చనిపోయారు, ఒక 3 ఇంజరీస్ అయినాయి। డ్రైవర్ మాత్రం ఫరారీలో ఉన్నాడు। అయితే వీళ్ళంతా బెంగళూరు నుంచి నాగ్పూర్ సైడ్ వెళ్తున్నారు। వీళ్ళంతా బెంగళూరులో పనిచేసే కూలీలు, వీళ్ళంతా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్కు చెందిన వాళ్ళు। అయితే రాత్రి వీళ్ళు ప్రయాణిస్తున్న ఈ సంఘటనను బట్టి చూస్తే వీళ్ళు వెళ్తూ ఒక లారీని లెఫ్ట్ సైడ్ డ్యామేజ్ అయింది కారు, కాబట్టి వీళ్ళు లెఫ్ట్ సైడ్ ఏదైనా లారీని కొట్టినట్టుగా తెలుస్తుంది। ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళంతా చనిపోయారు, కారులో ఉన్న వాళ్ళు। ఆ లారీ మినీ లారీ అక్కడ ఇక్కడ పడిపోయిన ఆ లారీకి సంబంధించిన వస్తువుల్ని పరిశీలిస్తే అది ఒక మినీ లారీగా తెలుస్తుంది, DCM లారీ లాంటిది। ఇప్పుడు ఈ లారీ మాత్రం వెళ్ళిపోయింది। అయితే ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ అన్ని PME చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం। ఇది ఇంజ్యూర్ అయిన 3 అవుట్ ఆఫ్ డేంజర్, సేఫ్గా ఉన్నారు। 3 ఇక్కడనే ఉన్నారు, ముత్తంగి టోల్ గేట్ దగ్గర ట్రామా సెంటర్లో ఉన్నారు। మైనర్ ఇంజురీస్ అయినాయి, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు తమ్మి దగ్గర। एक तरफ हुकूमत की जानिब से काश्तकारों की कपास अच्छे दाम में खरीदी की जा रही है, तो दूसरी जानिब काश्तकार खुद अपनी ही कपास की खड़ी फसल को निकाल फेंक रहे हैं। नुमाइंदे सिटी इंडिया न्यूज़ ने इसकी वजह जानने के लिए भैंसा मंडल के मौज़ूआत का दौरा किया है और पता चलाने की कोशिश की कि आखिर किसान खुद की खड़ी फसल ट्रैक्टर के ज़रिए क्यों रौंद डाल रहे हैं। वजह जानने पर पता चला कि कपास को चुनने वाले मजदूरों की मजदूरी ना निकल पाने से और ना ही फसल पर हुए अखराजात निकल पा रहे हैं। वजह यह है कि मौसम बारिश के अख्ताम पर ज़्यादा बारिश होने की वजह से इस साल कपास की फसल को बहुत ज़्यादा नुकसान हुआ है, जिसकी वजह से काश्तकार फसल को ज़ाय कर रहे हैं। फैसले से हमारे नुमाइंदे मोहम्मद शकील की ये रिपोर्ट।
नाज़रीन, बुलेटिन के अख्तिताम से पहले डालेंगे एक नज़र आज की अहम सुर्खियों पर। गैर मुतवक्कौ तौर पर दबाग ज़िमनी इंतखाबात में बीजेपी हुई कामयाब। हम आवाम को फैसले को तस्लीम करते हैं लेकिन मायूस नहीं, दबाग नताइज पर KTR का बयान। और जवाहर नगर में फाजिल कचरे से बरक़ी बनाने के प्लांट का किया गया है इफ्तिताह। आइने-दिन की खबरों का सिलसिला यहीं अख्तिताम को पहुंचता है। मज़ीद अपडेट्स के लिए आप देखते रहिए सिटी इंडिया TV, हक़ की आवाज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।